ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ తుది నివేదికను ప్రభుత్వానికి పంపించింది. 2024 డిసెంబర్ 19న నమోదైన ఫార్ములా ఈ కేసుపై నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, A4, A5 గా FEO ప్రతినిధులను చేర్చింది. తుది నివేదికలో కీలక అంశాలపై ప్రస్తావించిన ఏసీబీ ఈ రేస్ నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమని తెలిపింది. బీఆర్ఎస్ కి 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయన్న ఏసీబీ ట్రైపార్టీ అగ్రిమెంట్ కి ముందే బీఆర్ఎస్ కి ఈ బాండ్లు చెల్లించినట్టు తెలిపింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ను ఏసీబీ సమర్పించింది. 2024 డిసెంబర్ 19న ఫార్ములా ఈ రేస్ పై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇందులో 5 మంది నిందితులుగా చేర్చడం జరిగింది. ఈ కేసులో A1 నిందితుడిగా కేటీఆర్ ను, A2 నిందితుడిగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను, A3 నిందితుడిగా బిఎల్ఎన్ రెడ్డి, A4, A5 గా FEO ప్రతినిధులు చేరుస్తూ కూడా కీలక అంశాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా ఆ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నటువంటి అంశం కనపడుతుంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ డిస్కషన్లతోటే రేసు నిర్వహించారు. ఇందులో క్విడ్ ప్రోకో జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకు 44 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. మరోవైపు ట్రై పార్టీ అగ్రిమెంట్ కు ముందే ఎలక్టోరల్ బాండ్లు చెల్లించారని 2022 ఏప్రిల్ అక్టోబర్ నెలలో ఈ బాండ్స్ చెల్లింపులు జరిగాయనేటువంటి కొన్ని ఆధారాలు సేకరించినట్లు కూడా ఆ రిపోర్ట్ కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ ఇచ్చినందుకు గాను ఏస్ నెక్స్ట్ జెన్ అనేటువంటి ప్రమోటర్ గా ఉన్నటువంటి కంపెనీకు అవకాశం కల్పించారనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 161, 299 నిబంధనలు ఉల్లంఘన జరిగింది. కేబినెట్ అప్రూవల్స్ లేకోకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకోకుండా, RBI గైడ్ లైన్స్ పాటించుకోకుండా ఈ నగదును బదిలీ చేయడం వెనుక ఇందులో క్విడ్ ప్రోకో జరిగిందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా అందులో పేర్కొన్నటువంటి అంశం. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ అప్పటి రాష్ట్ర CS కు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి సైతం ముందస్తు సమాచారం ఇవ్వలేదనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. 10 కోట్ల కంటే ఎక్కువ నిధులు చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఎన్నికల కోడ్ ఉంది. 2023 అక్టోబర్ 9 నుండి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఈ డబ్బులు చెల్లింపులు జరిగాయి కాబట్టి ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. మరోవైపు 54.8 కోట్లు సీజన్ 10 కోసం HMDA నుండి ఈ నిధులను చెల్లింపులు జరిగాయి. RBI నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ట్యాక్స్ తో పాటు GST ఫైన్ సైతం HMDA అదనంగా 9 కోట్ల రూపాయలు కట్టింది. అది భారంగా ప్రభుత్వానికి పడింది అనేటువంటి అంశాన్ని కూడా ఏసీబీ తన రిపోర్ట్ కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. ఇప్పటికే గవర్నర్ కూడా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించడంతో ఇప్పుడు ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల తర్వాత ఇందులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్, అంటే గవర్నర్ అనుమతి కూడా తీసుకోవాలనే రూల్ ఉంది, కానీ గవర్నర్ అనుమతి లేకుండానే ఐఏఎస్ అధికారి ముందుకెళ్లారనేది కూడా ఒక వాదన వినిపిస్తోంది కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే దాదాపు ఎన్నికల కోడ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు జరిగేటువంటి సమయంలో ఖచ్చితంగా కొన్ని నామ్స్ పాటించాల్సి ఉంటుంది ఎన్నికల సందర్భం కాబట్టి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. మరోవైపు వీళ్ళు చెల్లింపులు కూడా అంటే ఇండియన్ కరెన్సీ కాకోకుండా బ్రిటన్ పౌండ్ల రూపంలో చెల్లింపులు జరిగాయి. ఆ పౌండ్ల రూపంలో చెల్లింపులు చేసే సమయంలో RBI కు అనుమతి తీసుకోవాల్సినటువంటి RBI కు కట్టాల్సినటువంటి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాంటి ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసమే ఈ విధంగా కూడా జరిగిందనేటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సీజన్ 10 కోసం HMDA నుండి 54.88 లక్షల రూపాయల కోట్లు చెల్లించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నాడు. మరోవైపు 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాభం వచ్చినట్లు ఒక రిపోర్ట్ లో కూడా ఎక్కడ లేదని, ఈ కార్ రేస్ నిర్వహించడం గాను 700 కోట్లు లాభం వచ్చిందనేటువంటి అంశాన్ని కేవలం ఎక్కడ పేపర్ లో ఆన్ రికార్డ్ లో లేదనేటువంటి అంశాన్ని కూడా ఏసీబీ తన దర్యాప్తులో కూడా వెల్లడించింది. ఓ రిపోర్ట్ లో ఈ రిపోర్ట్ అంతా కూడా ఒక బూటకమని దర్యాప్తులో కూడా తేలినటువంటి పరిస్థితి కనపడుతుంది. రిపోర్ట్ ను సపోర్ట్ చేస్తూ ఒక్క ప్రభుత్వ ఏజెన్సీ దగ్గర కూడా సమాచారం లేదనేటువంటి అంశాన్ని కూడా ఏసీబీ తన యొక్క విచారణలో వెల్లడించినటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతించారు.
వచ్చే వారం రోజుల వ్యవధిలోనే ప్రాసిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో నిందితుల పైన ఛార్జ్ షీట్ కూడా ఏసీబీ కోర్టులో వేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, ప్రవీణ్, నివేదికలో పొందుపరిచినట్టుగా కేవలం కేటీఆర్ ఆదేశాల ప్రకారమే అరవింద్ కుమార్ ఈ నిబంధనలన్నింటినీ తొంగలోకి తొక్కి రేస్ నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నారనేది అది ఎంతవరకు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు రిపోర్ట్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు, కేటీఆర్ ఆదేశాల మేరకే తాము ఈ నిధులను విడుదల చేశామని, బదిలీ చేశామనేటువంటి అంశాన్ని గతంలోనే ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్నటువంటి HMDA కమిషనర్ గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ కూడా స్పష్టంగా తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు, కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకుని అక్రమ పద్ధతిలో అనుమతులు మంజూరు చేశారనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.